మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రిలారా మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానిందాము. ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచున్నవాడు నీకు వారసుడుగనని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగు అవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నమ్మకత్వాన్ని గూర్చి మనతో మాట్లాడుచు ఉన్నారు. దేవుని మొట్టమొదటిగా మనము సంపూర్ణంగా నమ్మాలి. మన జీవితంలో నమ్మకము కలిగి ఉంటే ఆయన ఎటువంటి కార్యమైనా చేయగలడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసముతో ప్రయాణము చేశాడు. ఆ రోజునే దేవుడు వాగ్దానము చేశాడు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను శపించేవారు శపించబడతారు, నిన్ను దీవించేవారు దీవించబడతారని దేవుడు తనకు వాగ్దానము చేసి తన ప్రయాణముల తోడయుండి నడిపించారు. ఆనాటి నుంచి దేవునితో సహవాసము చేశాడు అబ్రహాము గారు. అయితే ఆయన జీవితంలో ఒక కొరత ఉండిపోయేది. దేవుడు ఎంత ఆశీర్వదించినా తనకు సంతానము లేకపోవటం వలన నిరుత్సాహపడిపోతూ ఉండేవాడు. ఆ సమయంలో దేవుని పిల్లలారు బహు జాగ్రత్తగా వినాలి. ఈ ఆదికాండము 15వ అధ్యాయములో దేవుని వాక్యము అబ్రహాము దర్శనమున వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీకు బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుడు అతన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, తన హృదయాన్ని బలపరుస్తూ ఉన్నాడు. అయినను అబ్రహాము నిరుత్సాహపడిపోతూ ఉన్నాడు. నాయనా, నువ్వన్నీ నాకు ఇచ్చావు. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరున ఇంటి ఆస్తికర్తలగును గదా. చూసారండి, తన ఆలోచన దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించటము, నీవు నన్ను వర్ధిల్ల చేశావు, అందును బట్టి నీకు వందనములు నాయనా. ఇన్ని చేసినా నాకు వారసుడు లేడు, నాకు సంతానము లేదు కనుక నేను ఇంత సమృద్ధిలో ఉన్న ఇది నా పనివారికి వెళ్ళిపోతుంది కదా. నా కడుపున ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ కొండును కాదని దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు వారసులు వీరు కారు, నీవు చింతపడవలసిన పని లేదు, నీవు నిరుత్సాహపడవలసిన పని లేదు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అంటూ ఉన్నాడు. నీ గర్భవాసమున వారసుని నేనబోతూ ఉన్నాను. నీవు బయటకు రా, ఇంటిలో నుంచి ఆకాశం వైపు చూడు, నక్షత్రములను లెక్కించగలిగితే నీవు లెక్కించని చెప్పినప్పుడు అబ్రహాము బహుధైర్యముతో ఎంతో ఆదరణతో దేవుని ఎదుట నిలబడినప్పుడు, నీ సంతానం అలాగున నేను నీకు అనుగ్రహిస్తాను, నీకు వారసుని ఇస్తున్నాను అని దేవుడు అబ్రహాముని బలపరిచారు. ఆ మాటలు అబ్రహాముకి ఎంతో మధురంగా, ఎంతో ఆనందం అనిపించి దేవుని మాటను అబ్రహాము నమ్మాడు. ప్రియులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారటానికి కారణం నమ్మకమే. నా దేవుడు వాగ్దానము చేశాడంటే ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడని విశ్వాసముతో నమ్మాడు.
అది ఆయనకు నీతిగా ఎంచబడిందండి. మరి దేవుని మనం నమ్ముతున్నామా? కొన్నిసార్లు నిరుత్సాహపడిపోతూ, ఇబ్బందులు పడిపోతూ, చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు, చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు, చిన్న చిన్న రోగాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న అప్పులు ఉన్నప్పుడు ఆందోళనతో నలిగిపోతున్నామేమో. అందుకే ఈరోజు దేవుడు నాతోను మనందరితో మాట్లాడుచు ఉన్నారు. గనుక దేవుని బిడ్డలారా, దేవుని మాటను నమ్మండి. ఆయన వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. గనుక దేవుని మాట నమ్ముదాం. కష్టాల గుండా ప్రయాణము చేస్తున్నారా? దేవుడు నాకు ఏమీ చేయటం లేదని బాధపడుతున్నారా? ఎంతకాలం నుంచి నేను ఎదురు చూస్తున్నాను, నాకు ప్రయోజనం ఏమిటని అనుకుంటూ ఉన్నారా? ఈ కుటుంబ సమస్యలు తీరవా? నా బిడ్డలు మాట వినరా? ఈ పరిస్థితులు ఇంతేనా, నా జీవితం ఇంతేనని కృంగిపోతున్నారా? అబ్రహాము దేవుని మాట నమ్మినట్లుగా ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీరు నమ్మండి, దేవుడు కార్యము జరిగిస్తారు. దేవుడు అంత నమ్మకస్తుడండి. ఆయనను నమ్మితే ఆయన విడిచిపెట్టే దేవుడే మాత్రము కాదు. వాగ్దానము చేసినట్లు వారసుడినిచ్చాడు, వారసుడికి బిడ్డలనిచ్చాడు, బిడ్డలకు బిడ్డలనిచ్చాడు. అలాగా వందలు, వేలు, లక్షలాది మంది దేవుని మాట ప్రకారము అబ్రహాము సంతానం వర్ధిల్లింది. దానికి ఉదయకాల సమయంలో ఏ విషయంలో నలిగిపోతున్నావు, ఏ విషయంలో కృంగిపోతున్నావు? భయపడవద్దు. ప్రభు మీద ఆనుకోండి, విశ్వాసం ఉంచండి. దేవుడు జయమిస్తాడు. ప్రతి విధమైన సాతాన క్రియల నుంచి లయము చేస్తారు. దేవుడు అద్భుతమైన కార్యము జరిగిస్తారు. గనుక దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నాయన, నమ్మకత్వమును గూర్చి మాట్లాడుతూ మీరు వచ్చారు. అవును ప్రభా, అబ్రహామును మిమ్మల్ని నమ్మారు ప్రభా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని సామెతల గ్రంథాలు మీరు బోధించారు. నాయన మేము నమ్ముచున్నాం. మీరు మాకు ప్రతి అవసరత తీర్చేవారు, మా జీవితాలు నడిపించేవారు, సమస్యల నుండి బలహీనతను విడిపించేవారు, రక్షణ కార్యాలు జరిగించేవారు, కుటుంబ సమస్యలను విడిపించేవారు, మీ సహాయమును పంపించేవారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. మేము నమ్ముచున్నాము నాయన, నమ్ముచున్నాం. కార్యమును జరిగిస్తున్నందుకు వందనాలు. నిరాకడకు సిద్ధపరచండి. ఈ దినమంతా కాపాడండి. ప్రతి అవసరం క్రీస్తు యేసు మహిమేశ్వరులను తీర్చమని నాయనా, నీ సన్నిధి తోడుగా ఈరోజు మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.